అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మెడికల్ కాలేజీల మీద ఒక వివాదం నడుస్తూ ఉంది. ఏంటి ఈ వివాదం అనేది వార్తల్లోకి వస్తే, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలు మెడికల్ విద్య అభ్యసించాలని, అదేవిధంగా పేదవాళ్ళకి వైద్య సౌకర్యాలు మెరుగుపడాలని 17 మెడికల్ కాలేజీలు 5 సంవత్సరాల పీరియడ్లో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించుకొచ్చి వాటిని నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అయితే అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయగలిగారు. అందులో 2 ఏళ్ల పాటు కరోనా ఉండటం, రకరకాల ఇబ్బందులు అయినా సరే 5 కాలేజీలు అడ్మిషన్లు స్టార్ట్ అయిపోయినాయి. ఒక కాలేజీ పాక్షికంగా పూర్తయింది. పోతే 11 కాలేజీలు కన్స్ట్రక్షన్ వర్క్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ కాలేజీలకు నిధులు శాంక్షన్ ఇవ్వకుండా వాటిని పీపీపీ విధానం మీద, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం తీసుకొచ్చి ఆ విధానం మీద ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలని దారాదత్తం చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేసింది. దాన్ని ఖండించి జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు ప్రజల చేత సంతకాలు సేకరించి ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల ప్రభుత్వానికి కన్సర్న్ లేదు అని ఆయన చెబుతూ 1 కోటి మంది ప్రజల సంతకాలు చేపించి గవర్నర్కు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకు ప్రజాభిప్రాయం 1 కోటి సంతకాలతోనే చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వ నిధులతో కడితే పేద ప్రజలకి అందరికీ అందుబాటులోకి వస్తుందనేది దాని యొక్క ఉద్దేశం. అయితే కూటమి ప్రభుత్వం మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా వాళ్ళు పీపీపీ విధానంలో టెండర్ పిలవడం జరిగింది. టెండర్ పిలిస్తే ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఈ పక్క రాష్ట్రాలు కానీ ఏ రాష్ట్రం నుంచి కూడా ఒక్కడు కూడా వచ్చి ఈ మెడికల్ కాలేజీ టెండర్ పాల్గొనాల. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్లియర్గా, ఇది పేదల కోసం పెట్టే కాలేజీలు, వీటిల్లో పేద విద్యార్థులు చదువుకుంటాకి సౌకర్యం కోసం గవర్నమెంటే నడిపితే ఎక్కువ మంది డాక్టర్లు తయారవుతారు ఆంధ్రప్రదేశ్ నుంచి, తద్వారా మెడికల్ అవైలబిలిటీ పెరుగుద్ది, పేదలకి వైద్య సౌకర్యాలు మెరుగవుతాయి అనే ఉద్దేశంతో పెట్టబడిన ఈ కాలేజీలు ఎప్పుడైతే డబ్బులు తీసుకుని మెడికల్ చదువుతారో వాళ్ళంతా కూడా వైద్యం ఖర్చు పెరిగిపోతుంది. డాక్టర్లు వాళ్ళు ఖర్చు పెట్టి చదువుకున్నా కాబట్టి వాళ్ళు కూడా డబ్బు రాబట్టాలనే ఉద్దేశంతోనే వైద్యం చేస్తారు. అది మూల ఉద్దేశాన్ని మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ సెక్టార్లోనే మెడికల్ కాలేజీలు పెట్టాలనే నిర్ణయం తీసుకుని ఆ విధంగా ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వం పీపీ విధానాన్ని టేకప్ చేసింది. ఒక్కళ్ళు కూడా రాలా. ఎందుకు రాలేదు? వాళ్ళకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్, జెన్యూన్ పాయింట్. పేదవాళ్ళకి రిజర్వేషన్లు పోను మిగిలినవి కూడా గవర్నమెంట్ ఫీజులతో చదువుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇవాళ ఒక్కొక్క స్టూడెంట్ చదవాలంటే, మెడికల్ విద్యను అభ్యసించాలంటే ₹1 కోటి దాకా ఖర్చు అవుతుంది. 5 సంవత్సరాల పాటు చదవాలంటే అంత ఖర్చు పెట్టి చదివించగలిగే తల్లిదండ్రులు ఎక్కడుంటారు? అందుకని ఉచితంగా, అంటే తక్కువ రేట్ గవర్నమెంట్ ఫీజుకి చదువుకుంటే పిల్లలు ఎక్కువ మంది డాక్టర్లు తయారవుతారు. కాబట్టి తద్వారా కాలేజీకి ఉన్న హాస్పిటల్ ద్వారా వైద్యం కూడా ప్రజలకు అందుబాటు అవుతుంది. కాబట్టి ఈ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ సెక్టార్లో కట్టాలని నిర్ణయించారు. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే టెండర్లు వేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేస్తాము, ఆ విధానానికి మేము వ్యతిరేకము, కాబట్టి మీరు ఎవరికో టెండర్లు వేయొద్దు అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో ఆంధ్రప్రదేశ్లో పీపీపీ విధానానికి ఒక్కడ కూడా ముందుకు రావట్లా. అంటే ప్రభుత్వం ఇక్కడ పూర్తిగా వైఫల్యం చెందింది. జగన్మోహన్ రెడ్డి పిలుపుని ప్రజలు అంగీకరించారు. 1 కోటి మంది ప్రజలు సంతకాలు పెట్టారు. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, పెట్టుబడిదారులు ఉన్నారు, కాలేజీలు ఇన్స్టిట్యూషన్ నడిపేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకు రావట్లా. వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు? 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, కాబట్టి మనకెందుకు వచ్చింది, డబ్బులు పెట్టుబడి పెట్టి తగాదా కొనుక్కోవాల్సిన అవసరం ఏముందని చెప్పి ఏ వ్యాపారవేత్త, విద్యావేత్తలు వాళ్ళు ముందుకు రాకపోవటం వల్ల ఇవాళ పీపీపీ విధానానికి ప్రభుత్వం తోక ముడిచిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఓటమి
ప్రభుత్వానికి గెలుపు జగన్మోహన్ రెడ్డిది ఈ మెడికల్ కాలేజీ విషయంలో. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఒక రకమైన ప్రజలకు సంకేతం వచ్చింది. ఏమని 29 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి వస్తాడు అనేది ఇన్వెస్టర్స్ అంతా కూడా నమ్ముతున్నారు. అంటే ప్రభుత్వం వైఫల్యం చెందిందనే కదా దాని అర్థం. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు, ఈ రోజుకి ఒక్క ఫంక్షన్ కూడా కొత్త ఫంక్షన్ ఇవ్వాల. 18 నెలల కాలం పూర్తయిపోయినా కానీ ఒక్క ఫంక్షన్ కూడా కొత్త దోల. ఎన్నో వేల మంది ఫంక్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలు చెందుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం వస్తుందనే దానికి నిదర్శనం ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఎవరో రాకపోవడం అనేది మనం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.